జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతా ఆధ్యాత్మికతయే. అనంత ప్రేమ స్వరూపులారా, విశ్వమంతా భగవంతుని మయమే కదా. అదే ఆత్మ కదా, అదే పరబ్రహ్మం కదా, అదే శుద్ధ చైతన్యం కదా. అయితే అదంతా భిన్నత్వంలో రూపనామాలలో ఇరుక్కున్నందువలన అందరూ కనిపించే స్థూల జగత్తును వ్యతిరేకిస్తూ కనిపించని భగవంతుని కోసం కఠోర సాధనలు చేస్తూ పరధ్యానాన్ని పెంచుకుంటున్నారు, బలహీనపడుతున్నారు. వాస్తవానికి అంతా ఆధ్యాత్మికతయే కదా, అంతా ఆత్మ యొక్క రూపాంతరమే కదా. ఇక ప్రత్యేకంగా ఆత్మ కోసం వెతకవలసిన అవసరం ఏమిటి? భగవంతుడు తప్ప అక్కడ మరొకటి లేనప్పుడు ఇక భగవంతుని కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయడం ఏమిటి? సాధన చేసి ఇక సాధించేది ఏముంటుంది? అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు కూడా తమను తాము వంచుకుంటున్నారు. భగవంతుడిని ప్రత్యక్షంగా గావించుకోవటం కోసం కఠోర సాధన చేయడం అంత ప్రమాదం మరొకటి ఏముంటుంది? ఎదురుగా ఉన్న దానిని వ్యతిరేకిస్తూ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఏదో ఉందని కఠోర సాధన చేసేవారంతా అంతిమంగా తీవ్రమైన అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ఆధ్యాత్మికతను జనజీవనం నుండి వేరు చేస్తున్నారు. అందుకే ఎటువంటి సాధనలు చేయని అమాయకులు ఎంతో కొంతమేరకు ప్రశాంతంగా ఉంటున్నారు. ఎందుకంటే వారికి అసలు భగవంతుడంటే ఏమిటో తెలియదు కదా. అన్వేషణ చేసేవారే అసంతృప్తి చెందుతూ జీవితాన్ని అన్ని విధాలా దుర్వినియోగపరుచుకుంటున్నారు. భగవంతుని కోసం ఎక్కడా వెతకనవసరం లేదు అని తెలుసుకోవటమే ఆధ్యాత్మిక మార్గంలోని పరిపూర్ణత్వం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అసలు శరీరం ఎందుకు తయారవుతుంది? దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి ప్రాణికి నిర్ణీతమైన కాల పరిమితి ఉంటుంది. కాల పరిమితి ముగిసిన వెంటనే ఆ ప్రాణి తప్పక మరణిస్తుంది. భౌతిక జీవితం పరిసమాప్తం అవుతుంది. అయితే ఒక ప్రాణికి శరీరం యొక్క అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ప్రాణి అంటే ప్రాణమున్న చైతన్యంతో కూడిన ఆకారమే కదా. అటువంటి ప్రాణికి శరీరం యొక్క అవసరం ఎందుకు వస్తుంది? ప్రాణి అంటే సంస్కారాలతో కూడిన సూక్ష్మ శరీరం. అది తన సంస్కారాలను కరిగించుకోగలిగితేనే జీవభావం నుండి బయటపడుతుంది. జీవభావం ఉన్నంత వరకు ఆ ప్రాణి విశ్వం నుండి వేరవుతుంది. అటువంటి జీవభావాన్ని కరిగించుకోవాలంటే దానికి తప్పక శరీరం అవసరం అవుతుంది. శరీరం లేకుండా కర్మలు చేసే అవకాశమే లేదు కదా. కర్మలు చేయకుండా కర్మలు కరిగిపోవు కదా. కర్మలు కరిగిపోకపోతే జీవభావం కొనసాగుతూనే ఉంటుంది కదా. కాబట్టి ఎటువంటి శరీరం ద్వారానైతే కర్మలు కరిగిపోతాయో అటువంటి శరీరమే తయారవుతుంది. కర్మలు చేయటం ద్వారా కర్మలు పూర్తిగా కరిగిపోతాయి అనుకోండి, ఇక శరీరం యొక్క అవసరం ఉండదు కదా. అప్పుడు దేహమందలి జీవ చైతన్యం విశ్వంలో సునాయాసంగా అనాయాసంగా కలిసిపోతుంది. దానిని మరణం అంటారు. కర్మలు కరిగిపోకుండా మరణం సంభవించింది అనుకోండి, దానిని బలవంతపు మరణం అంటారు.
అందువలన ఎట్టి పరిస్థితులలోనూ కర్మలు కరిగిపోవాల్సిందే. అందుకు శరీరం దృఢంగా, ఆరోగ్యంగా, పటిష్టంగా, శక్తివంతంగా ఉండి కర్మలను ఆచరించే విధంగా ఉండాలి. అంతిమంగా కర్మలు కరిగిపోతే జీవ చైతన్య విశ్వంలో కలిసిపోవడాన్ని ముక్తి లేక మోక్షం అంటారు. అదే మానవ జీవిత పరమార్థం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అసలు శరీరమే లేదు కదా. దివ్యాత్మ స్వరూపులారా, వాస్తవానికి మనిషికి శరీరం ఏ విధంగా తయారవుతుంది? ఎందుకు తయారవుతుంది? తల్లిదండ్రుల ద్వారా విడుదలైన అర్ధబీజాల కలయికను ఏర్పడిన కారణ శరీరంలో జీవిత ప్రణాళిక అంతా నిక్షిప్తమై ఉంటుంది. జీవిత ప్రణాళిక అంటే జీవుడు ఆచరించవలసిన కర్మలు. ఆ కర్మలు కరిగిపోతే జీవభావం కరిగిపోయి జీవుడే దేవుడవుతాడు. అయితే ఆ కర్మలు ఎలా కరిగిపోతాయి? కర్మలను ఆచరించడం ద్వారానే కర్మలు కరిగిపోతాయి. మరి కర్మలను ఆచరించాలంటే తప్పక శరీరం అవసరమవుతుంది కదా. ఎటువంటి శరీరం ద్వారానైతే కర్మలు కరిగిపోతాయో అటువంటి శరీరమే తయారవుతుంది. అంటే కర్మలను బట్టి, సంస్కారాలను బట్టి శరీరం తయారవుతుంది. ఏ ఇద్దరి శరీరాలు ఒకే రకంగా ఉండకపోవటానికి మూల కారణం ఏ ఇద్దరి సంస్కారాలు ఒకే రకంగా ఉండకపోవటమే. అయితే ఆ శరీరం తయారు కావడానికి అవసరమైన ముడి పదార్థం పంచభూతాల ద్వారా అందించబడుతుంది. అటువంటి పంచభూతాలకు ఆధారం ప్రాణశక్తి అయితే ఆ ప్రాణశక్తికి ఆధారం శుద్ధ చైతన్యమే. వేదాంత పరిభాషలో దానినే భగవంతుడు అంటారు. అంటే మనకి స్థూలంగా శరీరం కనిపిస్తుంది, కానీ సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే అసలు శరీరమే లేదు, అంతా శుద్ధ చైతన్యమే. ఎవరైతే శారీరక మట్టంలో జీవిస్తారో వారికి సూక్ష్మత్వం అనుభవంలోకి రాదు. అలాగాక జ్ఞానపరంగా పరిణతి చెంది సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే దేహమంతా శుద్ధ చైతన్యమయంగా గోచరిస్తుంది. అసలు శరీరమే లేదు అనే భావన కలుగుతుంది. అదే పరిపూర్ణత్వం అంటే.